నమస్కారం అండి. నమస్కారం. సార్ మీ పేరు సార్? పెచ్చేటి సీతారామాంజనేయులు, తోకలపూడిపాలెం. మీరు నే ఏం చేస్తుంటారు? నేను పార్టీలో వైఎస్ఆర్‌సీపీ ఉపాధ్యక్షులుగా పార్టీకి కృషి చేస్తూ ఉన్నాను. అంటే తోకల పొడికా సార్? తోకలపూడికి. ఓకే సార్. మీరు పొలిటికల్‌గా ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? నేను పొలిటికల్‌గా 2014 నుంచి సార్ వెంట ఎమ్మెల్యే గారు రణ్ సింగ్ గారు వెంటే తిరుగుతూ ఉంటానండి. 2019లో మట్టుకి సార్ గెలుపు కోసం నా వంతు, నా కుటుంబ సభ్యులు కూడా సార్ గెలుపు కోసం చేయడం జరిగింది. సార్ ఇప్పుడు 2019 ముందు, తర్వాత మీ ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్తారా? 2019 ముందు ఘనశ్యామ్ గారు ఎమ్మెల్యే కాలేదు. 2019 తర్వాత ఘనశ్యామ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊర్లో గడప గడపకి సార్ రావడం జరిగింది. సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, నాడు నేడులో పిల్లలకి బోర్డు స్కూళ్ళు అది మా చేయడం కూడా జరిగిందండి. అలాగే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేది బాగా జరిగినాయి. సంక్షేమం అనేది మా ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా 100% ఘనశ్యామ్ గారి వల్ల అందరూ లబ్ధి పొందారు. అలాగే 2014 నుంచి 19 వరకు అంజబాబు గారు అనే ఆయన టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నాకు 2015లో మ్యారేజ్ అయింది. అంజబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నాతో ఫలంగా ఒక 20-25 మెంబర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేయడానికి కూడా ఒక 5-6 సార్లు తిరిగి ఉంటారు. మండల ఆఫీస్కి కానీ సచివాలయం కానీ తిరిగారు. వాళ్ళకి 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా ఎన్నిసార్లు తిరిగినా జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకే లబ్ధి పొందింది, కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇది చేయలేదు. ఎందుకు రాలేదంటారు? ఘనశ్యామ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా లేరండి. ఓకే. మన పార్టీగా కష్టపడే వాళ్ళు కానీ ఒక పార్టీకి ఎవరన్నా పని చేస్తున్నారంటే వాళ్ళకి చేశారని తెలిసింది అనుకోండి, వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే లబ్ధి చేకూరేలా చేస్తున్నాం. అదొకటి. మొత్తం 2014 నుంచి 19 వరకు ఎవరికి కూడా లబ్ధి పొందలేదండి టీడీపీ హయాంలో. మన సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళంటూ ఎవరూ లేరండి. 100% టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, ఏ మతం అనేది లేదు, అందరూ కూడా లబ్ధి పొందారండి. 100% లబ్ధి పొందారండి. ఓకే అండి. మీకు ఎమ్మెల్యే గారు ఎలా సపోర్ట్ ఇచ్చేవారండి అక్కడ ఎమ్మెల్యే మీ గారు ఊర్లో? నేను నా చిన్న వయసేనండి. ఎమ్మెల్యే గారు అదే అంజబాబు గారు అనుకోండి, నా వయసుకి కానీ నా వయసులో ఉన్న వ్యక్తులకు కానీ ఎవరైనా నా వయసు అనే కాదు, ఇప్పుడు ఆయన మొక్క పరిచయం కూడా ఆయన పార్టీలు తిరిగి వాళ్ళకి ఆయనకి తెలియదండి. అలా ఘనశ్యామ్ గారు అటువంటి వ్యక్తి కాదండి. ఒక 100 మందిలో ఉన్న నా పేరు సీతారామాంజనేయులు అండి, రామాంజనేయులు అని ప్యాకేసి ఆత్మీయంగా మాట్లాడి మంచిగా భుజమెచ్చి తట్టి మాట్లాడి మనిషిని మంచి విధానంగా చూస్తారండి. దాన్ని బట్టి ఆయన సార్ కూడా ఇంకా ఆయన చేసే పనులు బట్టి. అంటే ఇప్పుడు మీరు యూత్లో మెంబర్స్ ఇంకా వేరే ఫ్రెండ్స్ అవి ఉంటారు. ఉన్నారండి. మీ ఫ్రెండ్స్లోకి కానీ మీ వాళ్ళు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళామండి.
చాలాసార్లు తీసుకెళ్ళామండి సార్ దగ్గరికి. వచ్చి మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఒక బాబుకి చెయ్యి బాంబు పేలి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వాళ్ళ కుటుంబాలని వాళ్ళు కూడా సార్ దగ్గరికి తీసుకొచ్చి త్వరగానే పింఛని రాయడం కానీ అటువంటి ఒక ఒక వేరే అబ్బాయికి అయితే వెనుపోత అది బెండ్ ఉంటుందండి. ఆ కుర్రాన్ని కూడా మా సర్పంచ్ గారు తీసుకొచ్చి ఎరవడి శ్రీనివాస్ గారు వారికి కూడా సార్ ద్వారాగా మంచి జరిగేలా చేశారు. అలాగా చాలామంది ఉన్నారండి. మా ప్రెసిడెంట్ గారు ఎరవడి శ్రీనివాస్ గారు సార్ దగ్గరికి ఏమన్నా మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉంటే సార్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే సొల్యూషన్ దానికి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంగా భీమవరం రావడానికి ఎమ్మెల్యే కృషి ఉన్నదంటారా? తప్పకుండా ఉందండి, 100%. గణేష్ గారు ఆ విషయం సీఎం సారే చెప్పారు కదండి లాస్ట్ పోయిన సభలో. జిల్లా కేంద్రం నాకు కావాలి, మంత్రి పదవి అయినా నేను వద్దు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సీఎం గారు చెప్పారండి. అంజబాబు గారికి గ్రంథి శ్రీనివాస్ గారికి వ్యత్యాసం ఏంటండి? అంజబాబు గారికి గణేష్ గారికి వ్యత్యాసం ఏంటంటే అండి, ఇప్పుడు ఆయన ఇంతకుముందు చెప్పాను కదండి, ఆయన ఓటేసిన వ్యక్తులకు కూడా కరోనా టైంలో అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కానీ పడుతున్నారా లేదా అనేది, ఎలా ఉన్నారు అనేది కూడా కరోనా టైంలో కూడా ఆయన బయటకు తిరగడం కూడా ఏమీ చేయలేదండి. ఇప్పుడు గన్సీన్ గారు అటువంటి వ్యక్తి కాదండి ఎమ్మెల్యే గారు. అటువంటి టైంలో కూడా చాలా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ప్రజల ఆరోగ్యం కోసం కానీ అన్నీ కష్టపడి కరోనాలో 2 సంవత్సరాలు కూడా ప్రజలకి మంచి సేవ అందించారండి గ్రంథీన్ గారు. మా ఊర్లో కూడా మా ఇంటి పక్కనే కరోనా ఫుల్గా స్ప్రెడ్ అవుతే మా సర్పంచ్ గారు గణేష్ గారి ద్వారాగా మళ్ళీ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం కూడా చేయించి ఆయన కూడా ఇప్పుడు కోలుకున్నంత వరకు కూడా మంచి వైద్యం ఇచ్చారండి. మీ ఊర్లో ఓటింగ్ ఎంతండి? మా ఊర్లో 1750-1800 మైంగా ఉంటుంది. మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజార్టీ ఇవ్వగలరు? పోయిన ఎలక్షన్ అయితే 51 ఓటు మెజార్టీ ఇచ్చామండి వైసీపీ తరఫున. ఈ ఎలక్షన్ అయితే 250 మెజార్టీ ఇవ్వాలని కష్టపడటానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామండి. మీ యువతరానికి మీరు చెప్పే సందేశం ఏంటండి? యువతరానికంటే ఇప్పుడు సీఎం గారు కానీ మన గ్రంథి శ్రీనివాస్ గారు కానీ యూత్ని ఇప్పుడు చదువుకునే పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అలాగని చెప్పేసి ఇప్పుడు మన భీమవరం జిల్లా అయిన తర్వాత కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి యూత్కి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి, నమస్కారం అండి. నమస్కారం.